వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 41వ దావీదు కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మన కాపరి, మన ఆశ్రయ దుర్గము. చూడండి, ఆపత్కాలమందు ఆయన మనల్ని తప్పిస్తాడట. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆపత్కాలమందు ఆయనకు మొర్ర పెట్టాలి. చాలాసార్లు ఆపదలు సంభవించినప్పుడు, కష్టాలు సంభవించినప్పుడు మనం సణుగుతుంటాం, ఆ సమస్య నుంచి విడుదల పొందలేక. దేవుడు చూడండి ఎంత సింపుల్గా దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. శోధనలోనికి ప్రవేశింపకుండానట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఆపత్కాలమందు ఆయన తప్పించుటకైన హస్తాలు సిద్ధంగా ఉన్నాయి. ఆపద సంభవిస్తుందని తెలిసి ఆయన కనుదృష్టి మన పైన ఉంది. అయితే ఒకటి, ఆయన విధేయత కలిగిన వాడు. నీ అనుమతి లేకుండా నీలో ఏది జోక్యం చేసుకోడు ఆయన. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆయన తలుపు యొద్ద నిలిచి తడుతున్నాడని. నీ ఆపత్కాలములో, నీ కష్టకాలములో, నీ దుఃఖ సమయంలో నీవు ఆయనకు మొర్రపెట్టగలిగినట్లయితే ఆయన నిశ్చయంగా తప్పిస్తాడు. మనం ఈ విషయాన్ని మర్చిపోయి వస్తున్న సమస్యల్లో కృంగిపోతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, ఎవరెవరినో నిందిస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థనలో ఏకీభవించాలని, ప్రార్థన కొరకే నువ్వు సమర్పించుకోవాలని, ప్రార్థనలో పోరాడాలని ప్రభు కొన్నిసార్లు మనకు అశాంతి కలగచేసే పరిస్థితులు ఎదురు పెడతాడు. ఆ సమయం మనం నిగ్రహం కలిగి ఉండాలి. ఆ సమయంలో మనం యోచించాలి, ఇది జయించడానికి నా ప్రభు ఏం చేశారు, పితరులు ఏం చేశారు, మన బోధకులు ఏం చేశారు అని ఒకసారి ఒక సాక్షి సమూహాన్ని మనం చూడగలిగితే, వాళ్ళు అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభువుని ఆశ్రయించి మొరుపెట్టారు, తప్పింపబడ్డారు. నిశ్చయంగా ఈ ఉదయకాలం ప్రభు మనకట్లి వివేచన జ్ఞానాన్ని ఇచ్చి, ఈ దుఃఖ సమయంలో, కష్ట సమయంలో, ఒంటరి సమయంలో, ఈ వేదనల మధ్యలో నువ్వు నలిగిపోతుంటూ ఇప్పుడు చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థనలో పోరాడు. ఆపత్కాలంలో నిన్ను ఆదుకునేది ప్రార్థనే. మనుషుల సహాయము, రాజుల సహాయం అది వ్యర్థం. ఎవరి వైపు చూడకు. నీకు ఇచ్చిన ఒక బలమైన శక్తి, ఆయుధం ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఎదుటికున్న పర్వతాలు చదును భూమిగా మార్చబడతాయి. నిశ్చయంగా అట్టి అభిషేకం ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.